అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం పార్వతీపురం కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి సంగవలస గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సొక్కపు వాణి వలస గ్రామంలో అయితే ఇప్పటికే గత కొంతకాలంగా అయితే త్రాగునీరు అందకైతే ఆ ప్రాంత ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఈ గత ప్రభుత్వాలు కూడా అలానే పట్టించుకోకుండా పోయాయి. అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. వేసినటువంటి కొలాయిలు కానీ ఏదైతే ఆ రోజు సృజల స్రవంతి పేరుతో వేసినటువంటి కొలాయిలు ఏవి ఉన్నాయో ఈ కొలాయిలు ఏవి కూడా ఈరోజు పూర్తిగా పనిచేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగోలేదంటే మాత్రం ఈరోజు ఆ గ్రామవాసులు అయితే రోడ్డు ఎక్కిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఆ గ్రామవాసులు అంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా యొక్క గ్రామానికి సంబంధించిన ఆ కొలాయిలు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, అలాగే ఆ పక్కన ఉన్నటువంటి ఆ డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా క్లియర్ చేస్తామని మాట అయితే ఇచ్చారు. ఇంతవరకు కూడా పూర్తిగా మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పెడచవుని పెట్టారని అయితే మరొక వైపు అయితే ఆవేదన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మరొక వైపు వామపక్ష నేతలు అలాగే గ్రామవాసులు కూడా మాట్లాడారు. అసలు వీళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికైనా సరే పూర్తిగా మా గ్రామాన్ని అయితే మాత్రం పూర్తిగా గాలికి వదిలేశారన్నట్టు మాత్రం వాపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు చూసుకుంటే మొన్నటి వరకు కూడా అధికారులు అయితే మాత్రం ఏదైతే క్రిస్మస్ పండుగ వేళలోనే ఖచ్చితంగా మీకైతే కొలాలు వేస్తామని అయితే మాట ఇచ్చారు. అసలు క్రిస్మస్ కూడా పోయింది. మరి రానున్న రోజుల్లో పండుగ కూడా దగ్గరగా వస్తుంది. అసలు సంక్రాంతి కూడా వస్తుంది. సంక్రాంతి సమయానికి కూడా మాకు కొలాయిలు అయితే ఇవ్వకపోతే అయితే మాత్రం మేము చాలా ఇబ్బంది పడుతాం. ఇప్పుడు ఏంటి మా పరిస్థితి కూడా మరొక వైపు ఆవేదన చెందినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఒకటే డిమాండ్ చేసి ఖచ్చితంగా అయితే మాకైతే కూటమి ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఖచ్చితంగా మా గ్రామానికి సంబంధించిన ఖచ్చితంగా నెరవేర్చాలనేది మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బోనిల విజయ్ చంద్ర అయితే మాత్రం ఇచ్చినటువంటి హామీలు అయితే నెరవేర్చాలనేది మాత్రం అందరూ కూడా ఏకకంఠంతో అయితే మాత్రం ఒకేసారిగా అయితే రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి హామీలు అయితే నెరవేర్చినట్లయితే మాత్రం మేమైతే ఉద్యమాలకు కూడా దారి తీస్తామన్నటువంటి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మరొక వైపు ఆ ఇంట్లో ఉన్నటువంటి బిందులు తప్పాలు అన్నీ కూడా పట్టుకుని అయితే రోడ్డు ఎక్కే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇవన్నిటిని ఒక ఖాళీ తప్పాలతో ఖాళీ బిందులతో అవన్నీ వాటర్ ట్యాంకులు కూడా పూర్తిగా ఖాళీగా ఉన్న ఏవి కూడా పనిచేయట్లేదని అయితే మాత్రం చూపిస్తూ నిరసన వ్యక్తం చేస్తే మాత్రం ఈరోజు రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనికైతే మాత్రం అధికారులు అలాగే ఇక్కడ ఉన్న నేతలు అందరూ సొరకొనైతే మాత్రం మా గ్రామానికి అయితే త్రాగునీరు అందించాలని అయితే మాత్రం ఆ గ్రామవాసులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ గ్రామవాసులు వామపక్ష నేతలు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో వాళ్ళ మాటల్లోనే విందాం. పార్వతీపురం మండలం సంగవలస పంచాయతీ సొక్కంపరస గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే సమస్య, వాటర్ సమస్య గతంలో కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. శాస్త్రం చదువు మెరుగులేసే తప్పించి స్టాండర్డ్ వర్క్ చేయించలేదు. ఇవి ప్రధానంగా పైప్ లైన్ పెద్ద ప్రాబ్లం. ట్యాంక్ అయితే ఉంది పెద్దది, కానీ ఇంటింటి కొలవి ఉంది, కానీ ఏ ఒక్కరు నీరు చొక్కొచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కనీసం క్రిస్మస్ పండుగ కూడా వీళ్ళు ఏమీ వేయలేదు. మరి సంక్రాంతి వస్తుంది, దీన్ని ఉద్దేశం పెట్టి వెంటనే దక్షిణ ప్రభుత్వ అధికారులు అలాగే ప్రజా ప్రతినిధులు కూడా దృష్టి పెట్టి అలాగే ఊరు మొత్తం మీద ఎస్సీ కాలనీ కాదు ఊరు మొత్తం మీద కూడా వాటర్ లేదు, వాటర్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన ప్రభుత్వం మాత్రం మాత్రం పర్మనెంట్గా ఎప్పుడు కూడా చేయలేదు. ఈ ప్రధానంగా పైప్ లైన్ పూర్తిగా పాడైపోయింది. పైప్ లైన్ మార్చాలి. అసలు ఎగువ థియేటర్ అయితే రాంబాయి పక్కన అసలు ఎవరికి కూడా నీరు చుట్టలేదు పాపం. ఒక ఎస్సీ కాలనీ టోటల్ ఊరు మొత్తం కూడా పైప్ లైన్ పూర్తిగా పాడైపోయింది. పైప్ లైన్ వెంటనే తక్షణమే బాగు చేసి అలాగే మెరుగా నీరు అందిస్తారని నేను కోరుతున్నాను. ఎందుకంటే డ్రైనేజ్ పొడుకులు తీయాలి, పొడుకులు కూడా తీయలేదు, కరెంట్ లైట్లు వేయలేదు. ఇక్కడ చాలా సమస్య ఉంది. ఈ రోడ్డు కూడా ఉంది. ప్రధాన శ్మశానానికి అసలు వెళ్ళడానికి దారి లేదు. శ్మశానం కూడా దీనికి ఇబ్బంది అనే పరిస్థితి ఉంది. అలాగే పక్క వీధికి వీళ్ళకి సీసీ రోడ్డు కూడా వేయాలి. ప్రధానంగా నీరు అందించాలి. ఎందుకంటే ఇప్పుడే సంక్రాంతి టైంలో నెక్స్ట్ యాసీ వస్తుంది. యాసీ తర్వాత వీళ్ళు చాలా ఇబ్బంది పరిస్థితి, నూతనలు తెచ్చుకునే పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కూడా దీన్ని తక్షణం దృష్టిలో పెట్టుకొని వీటికి సొక్కంపరస గ్రామంలో అందరూ ప్రతి ఇంటి కూడా ప్రతిరోజు కూడా నీళ్ళు అందిస్తారని కోరుతూ గ్రామానికి కార్మిక సంఘం తరఫున ఈరోజు వచ్చాను. ఆ పేరు పి సంఘం, పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం మండలం సంగవలస పంచాయతీ సొక్కంపరస గ్రామంలో గతంలో వైసీపీ ప్రభుత్వ టైంలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. దాని వరకు అంత మెరుగులేసే తప్పించుకొని ఈరోజు సంగమస్ పంచాయతీ గ్రామంలో మా చొక్కపోవలస ఒకటి ఉన్నది. ఇప్పటికి ఇంచుమించు ఇంటింటికి వేసారు కొలాయిలు వేసిన తర్వాత ఇప్పుడు నీరు రాలేదు. ఇప్పుడు ఇంచుమించు 8 నెలలు అయ్యింది. ఇప్పుడు నీరు రాలేదు. ఇప్పుడు మాకు ఏంటంటే మా ఎస్సీ వాళ్ళు కానీ మా బీసీ వాళ్ళు కానీ ఊర్లోని పాత ఊరు కొత్త ఊరు ఊరు నానా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇది చెరువు ఏంటంటే మీకు వెంటనే
కలెక్టర్ గారికి మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, సమావేశంలో సోమవారం వెళ్ళాను, మాట్లాడి మీరు ఏ సమస్య చెప్పండి అన్నారు. కనీసము సర్పంచ్ అనేది ఎలా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు బలుపులు లేవు, సంక్రాంతి మరి 10 రోజులు ఉంది. ఈ 10 రోజులున్న ఈ బలుపులు అయిపోతే ఈ చీకటి రోతులోటి నానా ఇబ్బందులు పడతాను. కాబట్టి వెంటనే ప్రభుత్వము తెలిసి తర్వాత వీధిలో కొన్ని వీధుల్లోన లేవు, లైట్లు లేవు, కొన్ని వీధుల్లోన రోడ్లు లేవు. తర్వాత అంటే బోరింగ్లు సరిగ్గా దగ్గర పెంటలేసి నానా ఇబ్బందులు పెట్టి నీరు పోతుంది, నానా ఇబ్బంది ఉంది. మాకు ఊర్లలో పెద్ద లారీలు వెళ్తాయి, సైడ్ను మన అంత పెట్టి ఇప్పుడు చేయడం లేదు. అది గ్యారంటీ చెయ్యాలి. చెయ్యకపోతే ఈ లారీలు లక్షోపురం నుండి మొత్తం కిట్టిపిల్లి తర్వాత కొన్ని నీరు వట్టలేదు. అది మనకు గుర్తించి మాకు ఇప్పుడు కానీ పండుగ వచ్చింది మీరు తెలుసుకుని ఇవ్వాలని కోరుచున్నాం. చొక్కపన్న వలస మామైతే నీరుకి చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకైతే వేరేగా ట్యాంక్ కడతామన్నారు ఎస్సీ వాళ్ళకి. ఈ ట్యాంకులోనైతే మాకైతే నీరైతే రావట్లేదు. మాకు వేరేగా మీకు దయ్యుండి మాకు వేరే ఒక చిన్న ట్యాంక్ అని ఈ ఎస్సీ వాళ్ళకి మీకు కృప ఉండి మాకు నీరు ఇస్తారని మన్యం జిల్లా భారతపురము చొక్కపన్న వలస పక్కనే. కానీ ఇంతవరకు మాకు ఏ నీరు వశ్యం అయితే ఏ సరఫరా మాకు లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఏది ఎవరైనా వచ్చినప్పుడు మేము మాట్లాడినప్పుడు కొన్ని రోజులే తండ్రి తర్వాత మళ్ళీ నీరు మాత్రం మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది. ఇంతవరకు అయితే మాకు ఏ విషయంలో కూడా ఇలాకతలు రోడ్డు ఒకటి ఉంది, రోడ్డు విషయంలో కూడా ఏటి పట్టించుకోవట్లేదు. అయితే మాకు ఇప్పుడు వెంటనే మాకు నీరు అయితే సరఫరా కావాలి. అలాగే మరి పైపులు కూడా పోనాయి, అవి పైపులు కూడా బాగు చేయాలి. ఎక్కడికెక్కడ ప్రాబ్లం అయిపోతుందని మాకు నీరుకైతే చాలా ఇబ్బంది అవుతుంది. కనుక మీరందరూ కూడా సహకరించి మా కొరకు అయితే మీరు చాలా ప్రయాసపడి మాకు నీరు అయితే ఇబ్బంది ఉంది కనుక మాకు నీరు ఇబ్బంది తీర్చాలని మేమైతే మనవి చేస్తాము. పై అధికారులకు అందరికీ కూడా మేము హృదయపూర్వక వందనాలు చెప్తున్నాము. అయితే ఈ విషయంలో కూడా మీరు చాలా మా కొరకు ప్రయాసపడాలని మేము ఆశపడుతున్నాము. ఇంతవరకు అయితే మాకు ఏ అవసరాలు కూడా తీరలేదు. ఇప్పుడు మీరు తీరుస్తారని మేము నమ్ముతూ ఆశిస్తూ ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.